హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమ్నెల్ చూసే ఉంటారు. సో ఏంటంటే బేరన్ని సింపుల్గా ఎలా చంపాలో చూద్దాం. సో మనం ఎప్పుడు ద లీస్ట్ టైం అనేది చూసుకోవాలి, ఇంకా మనకి ప్రొటెక్టివ్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో లెట్స్ చెక్ ఇట్. ఓకే, ముందు డైరెక్ట్గా అందులోకి వెళ్దాం. సో యాక్చువల్లీ ఏంటంటే నా లెవెల్ అనేది 105. ఇప్పుడు ఫస్ట్ మనం 90 లెవెల్ది చూద్దాం. దీని తర్వాత ఇది అనేది నార్మల్ లెవెల్. నెక్స్ట్ హార్డ్ లెవెల్ కూడా చూపిస్తాను మీకు. లేటర్ ఏంటంటే నార్మల్ లెవెల్ కూడా మీకు ఆడ చూపిస్తాను. కాకపోతే 90 లెవెల్ది ఎంత టైం పట్టిద్ది అనేది మీకు ఈ వీడియోలో కనబడుతుంది. వాళ్ళకి ఎంత హెల్త్ అనే ఉండే కాడ, హెల్త్ కనబడే కాడ స్లో చేశాను, మిగిలిందంత ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసా. సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక్కోటి ఎంత టైం పట్టిద్దో మీరు పాయింట్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈజీ లెవెల్ అనేది 70 లెవెల్ చూపిస్తుంది. సో మీరు కొంచెం అటు ఇటుగా 75 అట్లా ఉంటే సో ఈజీగా అలా అదనేది క్లియర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం హయ్యర్ లెవెల్స్ అనేది ప్రిఫర్ చేయకండి. మీరు 115 లెవెల్కి వెళ్ళినప్పుడు అప్పుడు అనేది మీరు సో లైక్ యూ కెన్ అటాక్ హిమ్. ఇంకా టోటల్ నాకు ఈ 3 లెవెల్స్ ఆడేటప్పటికి నాకు కొంచెం అటు ఇటుగా 67 మినిట్స్ పట్టింది. సో 1 అవర్ 7 మినిట్స్ అనేది పట్టింది. దీన్ని మొత్తం తగ్గించేసేసి కటింగ్ అయితే ఏం చేయలేదు, జస్ట్ స్పీడ్ అనేది పెంచాను. సో దట్స్ ఇట్. ఇంకా మీకు వీడియో చూస్తే సింపుల్గా అర్థమైపోతుంది ఏది బెటర్ అనేది. కానీ మీరు ఈజీ లెవెల్ చూస్ చేసుకునేటప్పుడు మీరు మల్టిపుల్ టైమ్స్ అనేవి ఆడచ్చు. ఇప్పుడు సింగిల్ కీ యూజ్ చేస్తున్నాం, అక్కడ మీరు డబల్ కీ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ కొత్త లెవెల్గా కొత్తది మనం ఇప్పుడు నేను ఈజీ ఆడాను, నార్మల్ అనేది ఇప్పుడు దాకా ఆడలా. సో ఆ టైంలో ఏంటంటే మీకు ఫ్రీగా ఆడచ్చు అనమాట. సో నార్మల్ లెవెల్ నువ్వు ఆల్రెడీ కంప్లీట్ చేసావు. నెక్స్ట్ హార్డ్ లెవెల్ అనేది నువ్వు ఫ్రీగా ఆడచ్చు. ఇది ఫస్ట్ టైం వాడికి మాత్రమే. అది కూడా 1 వీక్ లోపు నువ్వు అది కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ గురువారం అంటే థర్స్డే, ఈ థర్స్డే నుండి ఆ థర్స్డే నెక్స్ట్ వచ్చే థర్స్డే కల్లా నువ్వు అది కంప్లీట్ చేయకపోతే మళ్ళీ ఆ ఫ్రీ ట్రయల్ అనేది అయిపోయిద్ది. సో మనం ఆ టైంలో పెంచుకోవడం అంటే కష్టం, ఎందుకంటే హార్డ్ లెవెల్ అనేది 97th లెవెల్ అనమాట వాడిది. బ్యారన్ యొక్క లెవెల్ అనేది 97 ఉండిద్ది. అతనికన్నా కొంచెం 78 79 ఉన్నా కానీ మనం అతను డిఫీట్ చేయలేం. సో నాది 105 కాబట్టి నాకు ఓన్లీ 7 సెకండ్స్ మాత్రమే మిగిలింది. 4.5 మినిట్ పట్టింది. 4 minutes 53 seconds అనుకోండి ఎగ్జాక్ట్లీ, మీకు వీడియోలో తెలుస్తుంది. సో ఓకే, ప్రాబ్లం ఏం లేదు. మీరు కావాలంటే నా లోడౌట్ అవన్నీ సంథింగ్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు, అక్కడ స్లో డౌన్ చేశాను. ఓకే, ఎంజాయ్ వీడియో గైస్. చూడొచ్చు మీరు అక్కడ ప్లేబ్యాక్ స్పీడ్ అవన్నీ, అంటే ఎంత టైం పట్టింది ఏంటి అనేవి. ఇంకా మీరు సైడ్ లెవెల్స్ ఆడేటప్పుడు ఏంటంటే ఈ స్కెలిటన్ నైట్స్ ఉంటారు, వీళ్ళని బ్రేకర్స్తో కొట్టమాకండి, డ్యామేజ్ డీలర్స్తో కొట్టండి. లైక్ థామస్ ఆండ్రే, ఇంకా చాహైన్, ప్యూర్ స్వాడ్ మాస్టర్, లైక్ దట్. వాళ్ళతో యూజ్ చేస్తే వాళ్ళ హెల్త్ దిగిపోతుంది. ఇంకా బర్నింగ్ హై డీమన్స్ అనేవి సంథింగ్ డీమన్స్ ఉంటాయి అందులో ఆడేటప్పుడు, దానికి బ్రేకర్లో యూజ్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి, ఎందుకంటే దానికి హెల్త్ అస్సలు తగ్గట్లా. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు అర్థమైపోద్ది. సో బ్రేకర్ యూజ్ చేసి ఆ డీమన్స్కి బ్రేక్ స్టేట్లో ఉంచేసే వాళ్ళని ఇంకా థామస్ ఆండ్రే యూజ్ చేసి సింపుల్గా కొట్టేయచ్చు అనమాట. అది గైస్.
సో ఫైనల్ ఏంటంటే ఇది నార్మల్ లెవెల్ బ్యారన్ గైస్. సో మీరు ఎక్కువ లెవెల్లో ఉన్నప్పుడు తక్కువ దాని మీద అటాక్ చేయడానికి మోస్ట్ ప్రిఫర్ చేయండి. అండ్ దట్స్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.